హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? సో లాస్ట్ వీడియోకి నేనైతే ఒక చిన్న రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ కూడాను ఈ బుక్ ఎక్కడిది, అసలు మీరు ఏ బుక్ చదువుతున్నారు అని నన్ను అడిగారు. నేనైతే అండి ఇది టెట్ కోసం లాస్ట్ 2022లో జరిగింది కదండి టెట్ ఎగ్జామ్. అప్పుడు నేను తీసుకున్నాను టెట్ మెటీరియల్. అది కూడాను ఉంటాను అను పబ్లికేషన్స్ తీసుకున్నాను అనమాట. నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం బుక్స్ రిలీజ్ అయ్యాయంటే అప్పుడు ప్యాకేజ్ తీసుకున్నాను. సో అదే చూసుకుంటూ ఉన్నాను అనమాట. చాలామంది అడిగారు, అసలు మీరు చదివే బుక్ ఏంటి, మీరు చదివే బుక్ ఏంటి అని. ఇదే ఆ బుక్. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అలా చదువుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటండి, అందరు సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు కదా. ఎంతవరకు వచ్చారు ఏంటి, బాగా చదవండి. ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. నేను నేర్చుకుంది మీకు చెప్పేదానికి నాకైతే ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు, కానీ నాకైతే టైం సరిపోదు. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ చదువుకొని మళ్ళీ వీడియోస్ అనేది, ఇప్పుడు ఒక టాపిక్ చెప్పాను, మ్యాట్రసెస్ తీసుకున్నాను అనుకోండి, దాంట్లో చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయాలి. అలా అయితేనే చెప్పాలి. నాకు వీలు కానప్పుడు నేను హాఫ్ చెప్పి ఇంకా హాఫ్ మానేశాను అనుకోండి, అది మంచిగా ఉండదు కదా. అందుకే నేనైతే అంత ఐడియాలో అయితే లేను. మేబీ ఒకవేళ నా అవసరం మీకు తప్పకుండా ఉంది అని అంటే మాత్రం అప్పుడు తప్పకుండా చేసి పెడతాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంతమంది అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు. ఏదైనా మంచి బుక్స్ ఉంటే చెప్పండి, లేదా ఏమైనా ఉంటే చెప్పండి సోర్స్ చదువుకునే దానికే అంటున్నారు. నేనైతే యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. అందరూ కూడా తెలుగే చెప్తున్నారు కానీ ఇంగ్లీష్ అయితే చెప్పడం లేదు. అయితే నేను ఒక ఛానల్ అయితే నాకు కనిపించింది, అది వచ్చేసి ఎన్ఎస్కే లెర్నింగ్. ఇది యూట్యూబ్ ఛానల్ ఉందండి. దీంట్లో సైకాలజీ క్లాసెస్ చెప్తున్నారు, పిఐఈ చెప్తున్నారు, అలాగే మ్యాథ్స్ కంటెంట్ కూడా చెప్తున్నారు. అది కూడా ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ అని కూడా ఉందండి. ప్లేస్టోర్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడాలి అంటే నన్ను అడుగున్నారు కాబట్టి నేను కూడా వెతికితే నాకు ఒకానొక టైంలో కనిపించింది. కాబట్టి ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నా వీడియో అయితే ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకసారి వాళ్ళ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకే అర్థమవుతుంది. కోర్స్ కూడా ఉందనుకుంటాను. నేనైతే ప్రజెంట్ తీసుకోలేదు, తీసుకోవాలనే చూస్తున్నాను. మరి ఎలా జరుగుద్దో ఏమో చూడాలి. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది యూస్ అవుతుంది, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. ఇంకేంటంటే టెట్కి కూడా మంచిగా చదువుకోండి. టెట్ మార్క్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలా అని మనం అన్నీ చదవలేము కదండి. తెలుగు చదవలేము, ఇంగ్లీష్ చదవలేము, ఇంకా ఏంటి అంటే బయాలజీ చదవలేము, ఫిజిక్స్ చదవలేము, మ్యాథ్స్ వాళ్ళం. అదే ఫిజిక్స్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు అయితే ఇంకా మిగిలినవి చదవలేరు. కాబట్టి కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి, సెలెక్టెడ్ సబ్జెక్ట్సే తీసుకొని వాటిల్లో మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే టెట్ అనేది ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మీరు అనొచ్చు, మీరు ఆల్రెడీ మీకు తక్కువే కదా, మీరు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు కాబట్టి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అని. ఫస్ట్లో టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను కూడా ఫస్ట్ ఫెయిల్ అయ్యానండి. నాకు కూడా మార్క్స్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం రాసినప్పుడు అసలు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యాను అనేది అర్థం చేసుకుని, ఆ తర్వాత నాకు అప్పట్లో నేను ఏ సబ్జెక్ట్స్లో గ్రిప్లో ఉన్నానో చూసుకొని అవి మాత్రమే రాసి పాస్ అవ్వగలిగాను. సో అదే టిప్ అనేది మీకు చెప్తున్నాను. ఇప్పుడు తెలుగు అనుకోండి, తెలుగు మనకు ఆల్రెడీ బాగానే వచ్చి ఉంటుంది. సో దాని మీద కొంచెం ఫోకస్ పెట్టే తెలుగు గ్రామర్ మీద
తర్వాత నాకు ఇంగ్లీష్ కూడా కొంచెం ఈజీయే కాబట్టి నాకు ఇంగ్లీష్ గ్రామర్ మీద కొంచెం ఒక 50% బాగా 60% బాగా నాకు ఉంది కాబట్టి గ్రామర్ మీద గ్రిప్. సో అది చేయగలను. ఇంకేంటి మ్యాథ్స్ నా సబ్జెక్ట్ కాబట్టి మ్యాథ్స్ కొంచెం కాకపోయినా కొంచెమైనా చేస్తాను. ఓకే, ఈ 3 అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది? నేను ఎంఎస్సిలో ఫిజిక్స్ అనమాట, ఎంఎస్సి ఫిజిక్స్. సో ఫిజిక్స్ మీద కూడా కొంచెం కమాండ్ ఉంది, డిగ్రీలో ఫిజిక్స్ కమాండ్ ఉంది. సో ఫిజిక్స్ ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి సబ్జెక్ట్ ఉండేది బయాలజీ. అది మనకు అసలు రాదు. ఎప్పుడో 10th చదివిందే కానీ ఆ తర్వాత దాని మొహం కూడా చూడలేదన్నమాట. సో అలాంటివి ఉంటాయి కదా, అసలు మనం టచ్ చేయని వచ్చేసి మనం లాస్ట్లో పెట్టేసుకొని మనం మనకి కొంచెం గ్రిప్ ఉన్నవి బాగా కొంచెం స్కోరింగ్ తెచ్చుకునేలా ట్రై చేస్తే కంపల్సరీ ఖచ్చితంగా మనమైతే టెట్ అనేది క్వాలిఫై అవుతాం. అదే కాకుండా ఫస్ట్ సిలబస్ చూడండి, సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని సిలబస్ చూసుకోండి, వాటి మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ నేనైతే ప్రతిరోజు సిలబస్ చూసుకుంటానండి. అదేంటో అది నాకు అలవాటు అయిపోయింది. ప్రతిరోజు సిలబస్ పేపర్ ఒక హాఫ్ అన్ అవర్ కాదు, ఒక సెకండ్ కానీ ఒక 5 minutes కానీ దాన్ని చూస్తూ ఉంటాను. చూస్తే అసలు టాపిక్స్ ఏమున్నాయి ఏంటి అనేది నాకైతే అర్థమవుతుందని అది చూస్తాను. తర్వాత నేను నెక్స్ట్ ఏం సబ్జెక్ట్ చదవాలి ఏంటి అనేది అవి చేస్తానన్నమాట. అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ మనకి తెలిసిన సబ్జెక్ట్స్ అన్నీ స్కోరింగ్గా ఏదైతే మన స్కోర్ తెచ్చుకోగలము 100% అంటాం అవి చదివేద్దాము. చదివిన తర్వాత రాంది లాస్ట్లో పట్టుకుంటాం. ఏది సైకాలజీ అవ్వచ్చు, పెడగాగి అవ్వచ్చు. సో కాబట్టి మనం అది లాస్ట్లో చూసుకుందాం కాబట్టి అవి పక్కన పెట్టేసి వచ్చినవి కొంచెం మనం గ్రిప్ తెచ్చుకుంటే టెట్ అనేది మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఆల్రెడీ దాన్ని చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అందరు కూడా మంచిగా చదువుకోండి. నాకైతే ఇప్పుడు టైము 11:30 అవ్వస్తుంది నైట్. ఇంకొక 1 hour 1.5 hour అన్న చదువుకొని ఇంకా నేను కూడా క్లోజ్ చేసి పడుకుంటాను. ఎందుకంటే పిల్లలు కూడా పడుకుండిపోయారు కాబట్టి. నాకు దొరికేది ఈ నైట్ టైమ్స్ దొరుకుతుంది, లేదంటే ఎర్లీ మార్నింగ్ దొరుకుతుంది అనమాట. సో అప్పుడే కదండి నేను చదువుకోవాలి. సో అందుకే నేను కూడా కొంచెం చదవాలి అనుకుంటున్నాను. మీరు కూడా మంచిగా చదివి ఒక మంచి జాబ్ని గెయిన్ చేసుకోవాలని దేవుని హార్ట్ఫుల్గా ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ.